సిబిఐ ఎంక్వైరీ వేసి ధర్మం చేయండి, న్యాయం చేయండి. ఇది నా కోరిక, నా రిక్వెస్ట్. ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్నా, కానీ లేదు వీళ్ళ బ్రదర్ నాగేశ్వరరావు, వీళ్ళందరూ కూడా కరుడు కట్టిన పవన్ కళ్యాణ్ గారి జనసేన నాయకులు, కార్యకర్తలు. మర్చిపో కాసేపు సెంట్రల్ బ్యూరో ఆఫ్ మస్తానరావు గారు. సో సివియారిటీ ఆఫ్ ది కేసు, మనము సిన్స్ ఒకే ప్రాంతం నుంచి వచ్చాం కాబట్టి నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. గుంటూరులో ఎస్పీ పూర్ణచంద్రరావు గారు ఉండగా డీజీపీ ఏసీబీగా రిటైర్ అయ్యారు. ఆయన ప్రస్తుతం డేగల్ సీన్ని ఎన్కౌంటర్ చేశారు. అత్యంత ప్రముఖ రౌడీ షీటరు. 2 తెలుగు రాష్ట్రాల్లో అతని పేరు మారుమోగేది. కొందరు ఇప్పుడు రెండు ప్రముఖ పార్టీలో ఉన్న నాయకులకి అత్యంత ఆప్తుడు కూడా అతను. అది ఎక్కడ జరిగింది? మీకు కరెక్ట్గా కృష్ణవేణి మోటల్ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ వ్యాన్లో వెళ్తుంటే అతను తిరగబట్టడం, అతను ఎన్కౌంటర్ చేయటం గుర్తుండే ఉంటుంది. అంతకు మించిన నేరస్తుడా అండి ఇతను? సార్, ఇక్కడ మీరు ప్రస్తావించారు కాబట్టి గుడ్ మార్నింగ్ అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకు 99 వీక్షకులు. 2 కేసులు చెప్తాను. మీరు చెప్పిన డేగల్ సీన్ కేసు ఏంటంటే, అతన్ని వేరే వరంగల్కి షిఫ్ట్ చేస్తా ఉంటే అప్పుడు గుంటూరులో ఏం జరిగేదంటే, ఎవరైనా ప్రత్యర్థి రౌడీ షీటర్లు కానీ ప్రత్యర్థులు కానీ ఎవరైనా రౌడీ షీటర్లని మర్డర్ చేస్తా ఉంటే పోలీసులు కూడా ఎలవ్ చేసే పరిస్థితి. అక్కడ డేగల్ సీన్ కేసు విషయంలో ఏం జరిగిందంటే, అతను ప్రత్యర్థిగా ఉన్నారు డేగల సీతారామయ్య వాళ్ళ ఉగిరాల సీతారామయ్య వాళ్ళ అబ్బాయి మార్కండేయ. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏంటంటే, వాళ్ళు అతని మీద దాడి చేసి పోలీసులు ఎస్కార్ట్ ఉండగానే అక్కడ చంపేశారు. అతను చంపేసి వెళ్ళిపోతున్నప్పుడు పోలీసులు ఫైరింగ్ చేస్తే మార్కండేయ ఉగ్రాల సీతారామయ్య వాళ్ళ అబ్బాయి కూడా చనిపోయిన పరిస్థితి. అంటే ఏంటి, పోలీసులు అందరూ ఎస్కార్ట్లో ఉండి ఎస్కార్ట్ ఉన్నా కూడా చంపేసిన పరిస్థితి. అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు సంచలనం సృష్టించింది. సో అంటే ఏంటంటే, పోలీసులు తలుచుకుంటే అది ఇప్పటికి ఆ విధంగా ఎక్కడ కూడా కోర్టులో ప్రూవ్ కాదు కదా, పోలీసులు ఎలవ్ చేశారు అతను చంపేశారు అనేది. నేను ఇంకోటి కూడా ప్రస్తావిస్తా. ఇప్పుడు మన ఐపీఎస్ అధికారి సురేంద్ర బాబు గారు ఉన్నారు. విజయవాడలో బుడ్డా సెంతన్ అనే అతను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు. పోలీస్ స్టేషన్లో పెడితే ఏమైందంటే, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు అసలు క్వశ్చన్ కూడా చేయకూడదు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు పోలీస్ కస్టడీలో తీసుకుంటే మాత్రమే క్వశ్చన్ చేయాలి. సో అతని మీద ఏం చెప్పారంటే, అతను పోలీసుల మీద కాల్పులు జరిపాడు రివాల్వర్ తీసుకొని, అందువల్ల ఆత్మరక్షణలో భాగంగా అతన్ని ఫైర్ చేశారు, పోలీసులు చంపేశారు. దాని మీద సురేంద్రబాబు గారు కూడా లొంగిపోవాల్సి వస్తుంది. అంటే విజయవాడ ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే, సిపి లాంటి వ్యక్తి అదేవిధంగా సిఐ ఎస్ఐలు కూడా ఇన్వాల్వ్ అయ్యి లొంగిపోయిన పరిస్థితి. ఆ రోజుల్లో ప్రవీణ్ ప్రకాష్ గారు సురేంద్రబాబు గారికి మన సంతకం పెట్టి రిలీజ్ చేసిన పరిస్థితి అనమాట, అంటే సాక్షి సంతకంగా. సో అంటే విజయవాడలో ఇట్లాంటి గతంలోనే ఉన్నాయని చెప్తాను. ఇది 2000 నాకు తెలిసి 2022 అనుకుంటా, బహుశా ఆ ప్రాంతంలో జరిగింది ఇది. అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని చంపాలనుకున్న నేపథ్యంలో ఆ విధమైన సీన్ క్రియేట్ చేశారనేది అప్పుడు వచ్చిన ఆరోపణలు. అప్పుడు న్యాయవాదులు కూడా పెద్ద ఎత్తున చేశారు. ఇప్పుడు ఇలాంటివి చూస్తే ఏంటంటే, ఇది మధ్యయుగాల కాలం నాటిది. నిజానికి ఇప్పుడు సాయి కృష్ణ హింస అనేది ఇప్పుడు అతని మీద ఏంటి, వాళ్ళ అమ్మ చెప్తున్న దాని ప్రకారం, లేకపోతే మనకి వాళ్ళ మేనమామలు నవరంగండి నాగేశ్వరరావు గారు నిన్నంతా ప్రెస్తో మాట్లాడినప్పుడు ఆధారంగా చూస్తే మనం అతను కొన్ని కేసుల్లో ఉన్నాడు. 2012లో అతను నేర చరిత్ర ప్రారంభమైంది 22 కేసుల్లో. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు మీద ఆరోపణలు వచ్చాయి కాబట్టి అసలు అతని మీద కేసులు పూర్వపరాలు ఓంప్రదం నుంచి వచ్చేసేసినాయి, మనకందరూ ముందు పెట్టేసేసి అతను పెద్ద నేరస్తుడు, కరుణ కట్టిన వాడు, మర్డర్ కేసులో ఉన్నాడు, కొన్ని కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించాడు అనేది ఓకే. జైలు శిక్షలు అనుభవించాడు, నేరం ఉంది, దానిలో తప్పేం లేదు. తప్పంటే అతను సంఘ విద్రోహ శక్తే అనుకున్నాం. డౌట్, ఆ అబ్బాయికి 23 ఏళ్ళు కదా, 2012లో అతను నేర చరిత్ర ప్రారంభమైందంటే 2012 అని చెబుతున్నారు మీరు. 11 ఏళ్లకే నేర చరిత్ర స్టార్ట్ అయిందా? అదే నేను మీకు పంపిస్తాను. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఏంటంటే అతని మీద కేసుల వివరాలన్నీ కూడా ఎవరు ట్రోల్ చేస్తారో మనకు తెలుసు. ఇప్పుడు అంటే అంత వివరాలు వచ్చినాయి అంటే ఏంటి అర్థం ఏంటంటే, అతను నేరస్తు అనే ముద్ర వేయటానికి అన్ని ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. జువెనల్ హోమ్ పంపించి ఉండాలి. ఒకవేళ 11 ఏళ్లకే అతను నేర చరిత్ర స్టార్ట్ అయి ఉంటే నరేంద్ర గారు చెప్పారు, ఎందుకంటే వారు న్యాయవాది కాబట్టి జువెనల్ హోమ్ కి పంపించాలి కదా. ఖచ్చితంగా పంపించాలి. అసలు 2000 కాదు, 2015, 17, 18, 19, 20, 21, 22
23, 24, 25 వరకు అతని నేరాల చిట్టా అనేది పంపించారు. వాళ్ళ అమ్మ చెప్తుంది ఏంటంటే 2 కేసులే ఉన్నాయి మా అబ్బాయి మీద, దానిలో నాన్ బెయిలబుల్ వారెంట్లు కాబట్టి దానికోసం తీసుకొచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్లు కాబట్టి తీసుకొచ్చారు. ఓకే, నాన్ బెయిలబుల్ వారెంట్ తీసుకెళ్లి కోర్టులో అరెస్ట్ చేసేసి ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేస్తే కోర్టు డెసిషన్ తీసుకునేది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, అసలు ఇతన్ని హింసించడానికి ఆధారాలు ఏంటి? ఇతను ఏమన్నా దొంగతనం చేశాడా, నేరాలు ఒప్పుకోవట్లేదా, లేకపోతే హత్య చేశాడా, హత్య చేస్తే నేరం ఒప్పుకోవట్లేదా, ఎందుకు గోల్డ్ పీకాల్సిన పరిస్థితి వచ్చింది? అసలు గోల్డ్ పీకడం ఏంటంటే ఈ రోజుల్లో గోల్డ్ పీకడం ఏంటి? మధ్యయుగాల కాలంలో చూసాం మనం, రాజులు ఎవరన్నా మాట అనకపోతే వాళ్ళ ప్రత్యర్థుల్ని లేదా ప్రత్యర్థి రాజుల్ని తలకాయలు తీసేయటం, గోల్డ్ తీసేయటం ఇవన్నీ చూసాం మనం. అసలు ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేము, గోల్డ్ పీకుతా ఉంటే. ఇప్పుడు ఆ ఫోటోలు రిలీజ్ చేశారు రాంబాబు గారు, సరే పార్టీ ఏదైనా కావచ్చు, ఫోటోలు రిలీజ్ చేసి చూస్తే అతను ఫోటో చూస్తే కానీ వాళ్ళ అమ్మ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా అతను చనిపోయే ఉండాలనే అనుమానాలు అయితే మనకు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒకటి గమనించాలి వాసు గారు, అసలు ఆమెకు సమాచారం ఎవరు ఇచ్చారనుకున్నారు? ఆమె మా అబ్బాయి ఏడి అని కాళ్ళ వెళ్ళ పడతా ఉంటే అదే స్టేషన్ లో కొంతమంది ఎవరైతే అరెస్ట్ అయిన వేరే నిందితులు ఉన్నారో వాళ్ళు సమాచారం ఇస్తే మా అబ్బాయి ఏదో చేశారంటయ్యా, మీదేంటి పరిస్థితి అని చెప్పేసి ఆమె వెళ్ళి అడిగింది. సో ఆమె ఇంకా పెద్దగా చదువుకోకపోయినా కూడా వెళ్ళి కోర్టును ఆశ్రయించడం. ఎందుకంటే నాకు తెలిసి ఆమె పోలీస్ అధికారులందరినీ కలిసి ఉంటుంది, అక్కడ రెస్పాండ్ కాలేదు. తర్వాత కోర్టు దగ్గరికి వెళ్ళింది, ఏదైతే మానవ హక్కులకు సంబంధించి కంప్లైంట్ చేస్తే ఉంటుందో ఆ న్యాయవాదులందరూ, కొంత న్యాయం బతికే ఉంది కాబట్టి కొంతమంది న్యాయవాదులందరూ మార్కాపురం వచ్చారు. మార్కాపురంలో ఎంక్వైరీ చేశారు. మార్కాపురంలో ఎంక్వైరీ చేసిన తర్వాత వెళ్ళి సిఐ నాగరాజుని ప్రశ్నించారని కనకదుర్గ న్యాయవాది చెప్తా ఉన్నారు. చెప్పినా కూడా ఆయన ఏదో మర్యాదగా చెప్పినట్టున్నాడు కానీ ఉన్నాళ్లే పంపిస్తాం న్యాయవాది చెప్తా ఉన్నారు. సో మరి అలాంటి వ్యక్తి ఉన్నాళ్లే పంపిస్తామని చెప్పిన సిఐ గారు ఎందుకు పంపించలేకపోయారు అసలు ఏంటి? ఇంకోటి, అసలు ఫస్ట్ మనం చూసే ఏ రోజు అతన్ని అరెస్ట్ చేశారు, పోలీసులు తీసుకొచ్చిన రోజు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ లో పెట్టినప్పుడు అది అడ్మిట్ అయిందా లేదా, పోలీస్ స్టేషన్ రికార్డులో అడ్మిట్ అయిందా లేదా, అడ్మిట్ అయిన తర్వాత 24 hours లో పెట్టాలి, లేదా 2-3 రోజులకు ఒకసారి కస్టడీలో పెట్టుకుంటారు అనాథరైజ్ గానే. మరి మే 9 అన్నారు, మే 9 అంటే ఇప్పుడు దాదాపు 35-36 రోజులు గడిచిపోయింది. 35 రోజులు ఇట్లా మనం కస్టడీలో తీసుకుంటానికి ఏ చట్టం అంగీకరిస్తుంది అనేది పాయింట్ ఇక్కడ. అది ఎక్కడ ఉంది? విజయవాడ అంటే నథింగ్ బట్ రాజధాని కాదని ఎవరంటారు? ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మ ప్రశ్నిస్తున్న తీరు, ఇస్తే బూడిద ఇవ్వండి, లేకపోతే మా అబ్బాయి బాడీ ఇవ్వండి. చూడండి పాప, ఆమె అర్థమైపోయింది ఆమెకి ఏంటి, ఆమె చంపేశారు, ఇస్తే బాడీ అయినా ఇవ్వండియా, బూడిదైనా ఇవ్వండి అంటే ఇంకా ఆమె వేరేది కూడా కోరట్లా. అంటే దశదిన కర్మలు పెట్టుకుంటానికి నాకు బూడిద ఇవ్వండి అనే ఒక ఎంత దయనీయమైందంటే అసలు మామూలు అంశం కాదు ఇది. చరిత్రలో నిలిచిపోయే కేసు. ప్రభుత్వం ఏదో సీరియస్ అయింది లేకపోతే సస్పెండ్ చేశారు అనేది కాదు నాకు తెలిసి. ఇది దాదాపు విజయవాడ సిపి గారి మీద కూడా చుట్టుకునే అవకాశాలు భవిష్యత్తులో కనిపిస్తా ఉన్నాయి. ఇది ఇక్కడ క్యాస్ట్ అనేది చూడకూడదు, మానవ హక్కులు కానీ లేకపోతే కస్టోడియల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటి, గోళ్లు పీకటం ఏంటి, ఇలాంటి ఆరోపణలు మామూలు విషయాలు కాదు. ప్రభుత్వం గనక దీన్ని ఎప్పుడో విచారణ పేరుతో కాలయాపన చేసే పరిస్థితి ఉంటే మాత్రం ఇది ప్రభుత్వాన్ని మెడకి చుట్టుకునే అవకాశాలు. మీరు ఇప్పుడు ప్రస్తావన చేశారు కదా, బూడిదన్న ఇవ్వండి బాడీ అన్న ఇవ్వండి అని ఆవిడ మాట్లాడింది, ఒకసారి చూద్దామండి. ఇష్టమంతుడు చేస్తావేంటి? ఒక్క కొడుకు 23 ఏళ్ల కుర్రాన్ని నువ్వు అతి దారుణంగా కొట్టి మూట కట్టి పక్కన మారేసి తెల్లారి తీసుకెళ్లి నువ్వు దానం చేయటం నువ్వెవడవే? నీకేంటి సంబంధం? నీకు నాకేమైనా సంబంధం ఉందా? నా పిల్లోడు అంత దారుణం చేస్తావా? నాకు జరిగిన పరిస్థితి, నా బిడ్డకు జరిగిన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను మీ అందరికీ దండం పెట్టి చెప్పుకుంటున్నా. నా పిల్లోడిని నాకు ఉంటే చూపించండి, లేకపోతే నాకు అంత ఇవ్వండి, మట్టి అంతా ఇవ్వండి. పోనీ ఎక్కడ చేశాడో చెప్పండి, వెళ్ళిపోతాను నేను అక్కడికి. నేను వెళ్ళిపోతాను. నాకు ఈ కేసులు ఈ రాజకీయాలు నాకు నచ్చవు. మేము ఉంటే తిన్నాం, లేకపోతే బతికాం. మేము ఒక్క మాట మీదే బతికాం ఫస్ట్ నుంచి కూడా. మేము ఫస్ట్ నుంచి ఒక్క మాట మీదే బతికాం. ఇవాళ మేము ఇంతమందిలోకి వచ్చి అయ్యా నా బిడ్డను చూపించండి అంటే ఏదేదో అంట కడుతున్నారు. ఆడట్టా ఈడిట్టా అని. నాకు రాజకీయాలు పొలవద్దు, నా కొడుకు రాజకీయాలు పొలవద్దు అయ్యా, మీకు దయచేసి చెప్తున్నాను. రైట్, ఒకసారి విజ్డమ్ చౌదరి గారు జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్దాం. ఒక సెకండ్. ఇప్పుడు ఇక్కడ కనకదుర్గ గారు ఆరోపించిన ఆరోపణల మీద కూడా మనం ఎంక్వైరీ జరపాల్సిన అవసరం ఉందండి ప్రభుత్వం. ఏంటంటే
న్యాయం కోసం న్యాయవాదిని ఆ కేసు తీసుకోవద్దని చెప్పే వాళ్ళు ఎవరో కూడా తేలాల్సిన అంశం కూడా చేర్చాలి. ఇందాక అదే నరేంద్ర గారు ప్రస్తావన చేస్తుంటే ఆశ్చర్యం అనిపించింది. కేసు టేకప్ చేయొద్దని ఒత్తిడి తావటం, దట్టు బార్ కౌన్సిల్ నుంచి. ఇది రెండోది విషాదం, ఇది దురదృష్టం, విషాదం రెండు కూడా. సిఐ నాగరాజు అజ్మల్ కసబ్ కేసుని టేకప్ చేశారండి. ఈ పిల్లాడి కేసు టేకప్ చేస్తే వచ్చే నష్టం ఏంటి? అదే నేను అజ్మల్ కసబ్ కన్నా నేరస్తుడా ఇతను? వాళ్ళ మేనమామల దగ్గరికి వెళ్ళి నాగరాజు గారు సిఐ తరపున రాజీ చేయడానికి కూడా ప్రయత్నించారు. అది కూడా విచారణలో జరపాలి. ఎందుకంటే ఇంత బ్రూటల్ గా వ్యవహరించి దాని మీద డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుందామనే ఒక ధోరణి కూడా సరైనది కాదు. ఇంకేంది, ఎవరైనా బూడిదిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయిగా. ఎలా రైట్. అది చేసింది ఎవరో కాదండి, అధికారంలో ఉన్నటువంటి అదే వీళ్ళు ఏదైతే మేము కళ్ళు కట్టిన జనసేన కార్యకర్తలు అని చెప్పినటువంటి అదే జనసేన సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు అన్నతనే ఈ రాయబారాన్ని ముఖ్యంగా అక్కడ లోకల్ ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరికీ తెలిసిన విషయం. ప్రభుత్వానికి ఇంత జరుగుతుంటే అంటే ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదు, లేదా ప్రభుత్వం పనిచేయట్లేదు అనేది ఇక్కడ ఆశ్చర్యం. రైట్ అండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి విజ్డమ్ చౌదరి గారి దగ్గరికి వెళ్దాం. విజ్డమ్ చౌదరి గారికి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఆయనకు సమగ్రమైన అవగాహన ఉంది. బెజవాడ నేర చరిత్ర మీద అయితే ఇంతకుముందు నేను ఆయన కలిసి విడిగా ఒక ఎపిసోడ్ కూడా చేశాం. సార్, ఏంటి 35 ఏళ్ల నాటి సంస్కృతి మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుండగా మళ్ళీ తిరిగి వచ్చేసింది అంటారా? నాకు తెలిసి బహుశా షేక్ బాజీ గారు గల్ఫ్ దేశాల్లో కూడా ఇలాగ గోల్డ్ తీసే కార్యక్రమాలు ఆపేసినట్టున్నారు. మనం దిగుమతి చేసుకున్నాం అలాంటి సంస్కృతిని. కనపడుతుందండి విజ్డమ్ చౌదరి గారు. కనపడుతుంది. విజ్డమ్ చౌదరి గారు మాట్లాడారు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. విజ్డమ్ చౌదరి గారు. ముందుగా